నిబంధనలో ధర్మశాస్త్రం ఇచ్చి ఇది చెయ్యి ఇది వద్దు అన్న వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడంటే ఇజ్రాయేల్ ఇస్తానన్నాడు, వాగ్దాత్త భూమి ఇస్తా అన్నాడు, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు. దేశం మాకెందుకు అంటే ఆ దేశంలో నీకు కొదువు ఉండదు అన్నాడు. ఎందుకంటే దాంట్లో పాలు ప్రవహిస్తాయంట, తేనె ప్రవహిస్తుంది, అంటే నీరు సమృద్ధిగా ఉంటుంది, జంతువులు బాగా పండుతాయి, పూలు ఉంటాయి, అంటే ఏ పంట అయినా పండుతుంది. ఇంకా ఏం చెప్పాడంటే దాంట్లో రాగి ఉంది, దాంట్లో ఇనుము ఉంది, దాంట్లో బంగారం ఉంది, దాంట్లో వెండి ఉంది, అంటే ఏమేమైతే మనిషికి అవసరం అవన్నీ ఆ దేశంలో ఉన్నాయి, అది మీకు ఇస్తానన్నాడు. అక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమి ఇస్తానంటున్నాడంటే పరలోకం ఇస్తానంటున్నాడు. నీకు పరలోక రాజ్యం ఇస్తాను, దాంట్లో అన్ని ఉంటాయి, నీకు కావలసినవి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉంటాయి, పరలోక రాజ్యంలో ఉంటాయి. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది వివరించాడు, వెళ్ళే కొద్దీ వివరించాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు,